వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళక ముందే ఒకసారి సెట్టింగ్స్ గో డౌన్, కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఫార్మాట్లోకి వెళ్ళాలి. మనకు థర్డ్ ఆప్షన్ వచ్చి ఫార్మాట్ అండి. ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి హై ఎఫిషియన్సీ, రెండు వచ్చి మోస్ట్ కంఫర్టబుల్ అండి. హై ఎఫిషియన్సీ ఎవరైతే iOS ఫోన్లు వాడుకుంటారో, యాపిల్ ఫోన్లు వాడుతున్న వాళ్ళు హై ఎఫిషియన్సీతో వాడతారు. హై ఎఫిషియన్సీ ఏంటంటే మీరు ఇన్ కేస్ మీరు ఫొటోస్ షేర్ చేసుకున్నట్లయితే ఈజీగా షేర్ అయిపోతుంది అనమాట. సో మై సజెషన్ ఏంటంటే మోస్ట్ కంఫర్టబుల్. సో మోస్ట్ కంపాటబుల్ ఏంటంటే మోస్ట్ కంపాటబుల్లో మనం ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ ఎనీ ఫోన్కి మోస్ట్ కంపాటబుల్ వర్షన్లో మనకి షేర్ అవుద్ది ఫోటో మనం షేర్ చేసుకుంటున్నట్లయితే. సో మన ఇప్పుడు దీంట్లో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. వెదర్ మనకి హై ఎఫిషియన్సీ కావాలా, మోస్ట్ కంఫర్టబుల్ కావాలా. సో మోస్ట్ కంఫర్టబుల్లో నీకు జేపీజే వర్షన్ వెళ్తుందండి. సో అండ్ 4K సపోర్ట్ వెళ్తుంది. జేపీజే వర్షన్ వెళ్తుంది 4K up to 60 fps 60 frames per second కింద షేర్ అవుతుంది. లేదా సమ్ టైమ్స్ ఏంటంటే నీకు 1080 or 240 frames per second కింద కూడా షేర్ అవుతుందండి. సో దీని తర్వాత మనం సెకండ్ ఆప్షన్ ఏంటంటే రెజల్యూషన్ కంట్రోల్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైతే ప్రో ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం ఫోటో తీసుకుంటున్నప్పుడు ఫోటో క్లియర్గా వస్తుంది అన్నమాట. అండ్ దీంట్లో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు iOS 17 నేను ఇప్పుడు 17.3 వాడుతున్నాను, 17.0.3 వాడుతున్నానండి. సో ఇప్పుడు నేను 17.3 వాడుతున్న వల్ల మనకు మూడు ఆప్షన్స్ ఇచ్చారు. అంతకుముందు మనకు ఓన్లీ Pro 12 MP ఆర్ Pro Max 48 MP. సో దీనికి 4 డిఫరెన్స్ ఉన్నాయండి. ఇన్ కేస్ మనకు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మై ప్రిఫరెన్స్ వచ్చి Pro Max 48 MP. సో ఎప్పుడైనా మీరు 48 MP పెట్టుకున్నట్లయితే మీకు అప్ టు 15x జూమ్ వరకు జూమ్ అవుద్ది అండ్ ఫోటో క్లారిటీ కూడా బాగుంటుంది. బట్ ఎంబీ మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకుంటుందండి. ఇట్స్ అప్ టు 50 to 75 MB తీసుకుంటుంది. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు కానీ యాపిల్ ప్రోరస్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రోరస్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల, ఇది నేను ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఫోటో HRD క్లారిటీలో వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు క్లారిటీగా వస్తుంది. మీరు ఇన్ కేస్ మీరు వీడియో క్యాప్చర్ చేస్తున్నప్పుడు కానీ ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు కానీ మీకు వీడియో అనేది క్లారిటీ ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ సెట్టింగ్స్ అండి. మీరు ఇన్ కేస్ ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే రికార్డ్ వీడియోలోకి వెళ్ళండి. రికార్డ్ వీడియోలో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 10 అండ్ 1080 at 30 pixel ఉంది, 1080 at 60 pixel ఉంది, 4K at 24 pixel, 4K 25 pixel, 4K 30 pixel, 4K 60 pixel. మీరు ఎప్పుడైనా కానీ 4K 30 pixel పెట్టుకున్నారంటే మీకు వీడియో అనేది ఏంటంటే 4Kలో రికార్డ్ అవుతుంది విత్ లో మెమరీ స్పేస్ రికార్డ్ అవుతుంది విత్ హై రెజల్యూషన్. మీరు ఇన్ కేస్ మీరు ఇంకా హై రెజల్యూషన్ కావాలనుకున్నట్లయితే 4K plus 60 pixel పెట్టుకోండి. 4K plus 60 pixel పెట్టుకునేదండి ఇది ఇంకా హై రెజల్యూషన్ వస్తుంది విత్ స్మూతర్ వస్తుంది. వీడియో ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది. మీరు చూస్తున్న వీడియో కొద్దిగా స్మూత్గా ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేస్ 4K at 60 fps పెట్టుకున్నట్లయితే 4K plus 60 pixel పెట్టుకున్నట్లయితే అది ఉంటుంది. సో దాంతోపాటు మీకు ఎన్హాన్స్ స్టెబిలైజేషన్ ఏంటంటే మీరు సినిమాటిక్ మోడ్లో తీస్తున్నారు. సినిమాటిక్ మోడ్లో తీస్తున్నప్పుడు మీ వీడియో స్టెబిలిటీగా ఉండాలి, ఎటువంటి షేకింగ్స్ కానీ ఇలాంటివి రాకుండా ఉండాలనుకున్నప్పుడు ఏంటంటే ఎన్హాన్స్ స్టెబిలైజేషన్ అనేది మోడ్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు వీడియో అనేది ఏంటంటే షేక్ కాకుండా వస్తుంది అనమాట. అండ్ మీరు ఇన్ కేస్ యాక్షన్ మోడ్ లో లైట్ అనుకుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు లో లైట్లో తీసుకున్నారు, నైట్ టైంలో తీసుకున్నప్పుడు ఏంటంటే లో లైట్ యాక్షన్ మోడ్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. లేదు నాకు ఓన్లీ డే టైంలో కావాలి, లేదు నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటాను, మాన్యువల్గా చేంజ్ చేసుకుంటాను అనుకున్నట్లయితే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ప్రకారం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అండి మీరు. అట్ ద సేమ్ టైం మీరు HRD వీడియో హై ఎఫిషియన్సీ ఉందండి. HRD వీడియో హై ఎఫిషియన్సీ ఏంటంటే ఇది 60 frames per second కింద రికార్డ్ అవుతుంది. అండ్ ఇది ఎలా రికార్డ్ అవుతుందంటే డాల్ఫీ వర్షన్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఇది మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు 4K లేని ప్లేసెస్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ డే లైట్ లేని ప్లేసెస్లో ఏంటంటే 4K రికార్డ్ మీరు ఆ సిచ్యువేషన్ ఏంటంటే 1080 రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. 1080 రికార్డ్ చేసుకున్నప్పుడు ఇది ఆన్లో ఉంటుందంటే ఆటోమేటిక్ కెమెరా షిఫ్ట్ అయ్యి 1080 pixel కింద మారిపోద్ది. అండ్ ఆటో FPS ఇది ఏంటంటే ఆటో రిడ్యూస్ ఫోకస్ అండ్ ఫ్రేమ్ని రిడ్యూస్ చేస్తుంది అనమాట. ఫ్రేమ్ రేషన్ కానీ అండ్ లో లైట్ని కానీ రిడ్యూస్ చేసి ఆటో ఫోకస్ చేసుకుంటుంది. ఇది ఎప్పుడు కానీ మనకు ఆటోలో పెట్టుకోండి. ఆటో అప్ టు 30 or 60 frames per second.
ఇది అది పెట్టుకోండి. లేదా మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఇది అప్ టు యూ. లేదు లాక్ కెమెరా అండి. లాక్ కెమెరా ఇన్ ద సెన్స్ అంటే మనం ఇప్పుడు ఒకసారి మనం ఒక సెట్టింగ్స్ చేసి పెట్టేసాము. సెట్టింగ్స్ చేసి పెట్టేసిన తర్వాత ఆ సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోకుండా ఆల్ ద టైమ్స్ అదే సెట్టింగ్స్ కావాలన్నప్పుడు లాక్ కెమెరా పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఏదైతే సెట్టింగ్స్ ఇప్పుడు చేసుకున్నామో ఆ సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే రన్ అవుతాయి అనమాట. అండ్ లాక్ వైట్ బ్యాలెన్స్. మీకు వైట్ బ్యాలెన్స్ ఏంటంటే మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఏంటంటే మీకు కొన్ని ప్లేసెస్లో బ్లాక్ వస్తుంటుంది, కొన్ని ప్లేసెస్లో వైట్ వస్తుంటుంది, అండ్ కొన్ని ప్లేసెస్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుంటుంది. అలాంటి రాకుండా ఉండడానికి మనం లాక్ చేసుకోవచ్చు అనమాట. వైట్ బ్యాలెన్స్ ఒకసారి సెట్ చేసేసుకొని మనకు మైనస్లో కావాలా ప్లస్లో కావాలా ఒకసారి వైట్ బ్యాలెన్స్ సెట్ చేసేసుకొని లాక్ చేసేసుకోవచ్చు. ఇది బెస్ట్ సెట్టింగ్స్ మనం ఇన్ కేస్ వీడియో రికార్డ్ చేసుకున్నట్లయితే. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు వీడియో రికార్డ్ స్లో మోషన్ తీసుకుందాం. స్లో మోషన్లో మీ ఆల్వేస్ ప్రిఫరబుల్ ఏంటంటే 1080 విత్ 240/s పెట్టుకోండి. దీంట్లో ఏంటంటే మీకు హై ఎఫిషియన్సీలో వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ మనం ఏదైతే క్యాప్చర్ చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్ ప్రాపర్గా క్యాప్చర్ అయ్యి క్లియర్గా వీడియో వస్తుందండి. ఎప్పుడైనా కానీ 1080 at 240/s పెట్టుకోండి. అండ్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఫాస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ప్రైవేట్ సెట్టింగ్స్లో ఏంటంటే కెమెరా మోడ్ ఎప్పుడు కానీ ఆఫ్లో పెట్టుకోండి. కెమెరా మోడ్ ఆఫ్లో ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నానంటే మీరు ఆటోమేటిక్లీ కెమెరాని అదే క్యాప్చర్ చేసుకోవడానికి ఇస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దానికన్నా మీ ఓన్గా క్యాప్చర్ చేసుకునేది పెట్టుకోండి. క్రియేటివ్ కంట్రోల్, మీరు ఇన్ కేస్ మీరు యాక్షన్ కైండ్ ఆఫ్ వీడియో తీయాలనుకున్నప్పుడు క్రియేటివ్ కంట్రోల్ ఆన్లో పెట్టుకోండి. డెప్త్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫోటో తీస్తున్నారు, ఫోటోని ఇన్డెప్త్గా తీసుకోవాలనుకుంటుంది, క్లారిటీగా ఉండాలనుకున్నప్పుడు డెప్త్ కంట్రోల్ ఆన్ చేసుకోండి. అండ్ ఇవేమి అవసరం లేదండి. ఎక్స్ప్లోర్ అడ్జస్ట్ మోడ్ ఆఫ్లో పెట్టుకోండి, నైట్ మోడ్ ఆఫ్లో పెట్టుకోండి, అండ్ ప్రొటెక్షన్ జూమ్ ఆన్లో పెట్టుకోండి, యాక్షన్ మోడ్ ఆఫ్లో పెట్టుకోండి, ప్రోరా రెజల్యూషన్ కంట్రోల్ ఆన్లో పెట్టుకోండి, యాపిల్ ప్రోరో ఆన్లో పెట్టుకోండి, లైవ్ ఫొటోస్ ఆన్లో పెట్టుకోండి. ఇవన్నీ ఆన్లో పెట్టుకున్నట్లయితే మనకు తీసుకున్న ఫోటో క్లియర్గా క్రిస్పీగా బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం రికార్డ్ స్టూడియో సౌండ్, మన స్టూడియోలో మన వీడియో రికార్డ్ చేసుకున్నట్లయితే రికార్డ్ స్టూడియో సౌండ్ అనేది ఆన్లో పెట్టుకున్నట్లయితే ఆ స్టూడియో ఎక్కువ వాయిస్ వినిపించకుండా కంట్రోల్ చేస్తుంది. అండ్ యూజ్ వాల్యూమ్ అప్ ఫర్ బెటర్ షాట్. అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మనం ఇప్పుడు ఇది ప్రెస్ చేసినట్లయితే మనకి ఇన్ కేస్ మన కెమెరా ఫోటో తీసుకోవాలన్నప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఫోటో వచ్చేలాగా. ఇది ఇప్పుడు కానీ ఆఫ్లో పెట్టుకోండి. ఇన్ కేస్ మరి ఆన్లో కావాలంటే ఆన్లో పెట్టుకోండి, ఆఫ్లో కావాలంటే ఆఫ్లో పెట్టుకోండి. అండ్ స్కాన్ క్యూఆర్ కోడ్, ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని తీసుకొని ఆ ప్రోడక్ట్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలనుకున్న ఆన్లో పెట్టుకోండి, లేదంటే ఆఫ్లో పెట్టుకోండి. షో డిటెక్టెడ్ టెక్స్ట్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఒక స్కాన్ కోడ్ ఉంది, స్కాన్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు దాన్ని టెక్స్ట్ కింద చూసుకోవాలనుకున్నట్లయితే షో డిటెక్టెడ్ టెక్స్ట్ మనకి అప్పుడు కెమెరా అక్కడ పెట్టంగానే అక్కడ మనకి టెక్స్ట్ కనిపిస్తుంది అనమాట. అది ఓన్లీ ఫ్యూ దీన్స్కి మాత్రమే కనిపిస్తుంది, అన్నిటికీ కనిపించదు, ఫ్యూ దీన్స్కి మాత్రమే కనిపిస్తుందండి. అంతే అంటే స్టాండర్డ్ ఉంటుందండి. స్టాండర్డ్ అంటే ఏంటంటే మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో కలర్స్ క్యాప్చర్ చేసుకోవడం కానీ బ్రైట్నెస్ క్యాప్చర్ చేసుకోవడం కానీ ఏమీ ఉండదు, జస్ట్ నార్మల్ స్టాండర్డ్ ఫోటో తీసినట్టే ఉంటుంది. లేదు మీరు దాన్ని ఇంకొద్దిగా రిచ్గా కావాలనుకుంటున్నారు, నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ ఇట్ ఈజ్ మనం క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు, మన ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఫోటో యాజ్ ఇట్ ఈజ్ మనం క్యాప్చర్ చేయాలనుకుంటుంది, అలాంటినప్పుడు ఏంటంటే రిచ్ కంటెంట్ పెట్టుకోండి. రిచ్ కంటెంట్ పెట్టుకుంటే ఏంటంటే టోన్ అప్ టు -50 ఉంటుంది, వర్త్ అప్ టు 0 ఉంటుంది, అండ్ స్మూత్ ఉంటుంది ఫోటో. ఇన్ కేస్ లేదు నాకు ఇంకొద్దిగా బ్రైట్ కావాలనుకున్నట్లయితే వైబ్రెంట్ పెట్టుకోండి. వైబ్రెంట్ ఏంటంటే +50 ఉంటుంది అనమాట. +50లో మీకు బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో నాకు ఇది నేను తీసిన ఫోటో చూడండి, ఈ ఫోటో నాకు బ్రైట్గా కనిపిస్తుంది. లేదు ఇదంటే వామ్ ఉంది, వామ్ తీసుకున్నట్లయితే నీకు వర్త్ 50% +50%కి వెళ్తుంది. లేదు అలా కాదు కలర్ స్టైల్. సో కలర్ స్టైల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు మైనస్ ఉండాలి, ఎటువంటి కలర్ స్టైల్ ఏమి ఉండకూడదు అంటే అది పెట్టుకోండి. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైనా కానీ రిచ్ కంటెంట్ పెట్టుకోండి. రిచ్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటే ఏంటంటే రిచ్ కాంట్రాక్ట్స్లో నీకు వీడియోస్ అనేది అండ్ ఫోటో అనేది క్లియర్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్స్ సహా పెట్టుకుంటుంది, క్లియర్గా ఉంటుంది. అండ్ మిగతా అనేది ఏంటంటే యాజ్ డే నార్మల్ పర్సనలైజ్ ఫాస్ట్ షూటర్ ఆన్లో పెట్టుకోండి, లెన్స్ కరెక్షన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకుంటుందంటే ఇన్ కేస్ ఇది iPhone 14 Pro Max బెస్ట్ ఫోటో సెట్టింగ్స్ అండి, ఫోన్ కెమెరా సెట్టింగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.